For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు, అలాగే వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరికొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అసలు అందరికీ ఉండే సందేహం ఏంటి అంటే లలితా సహస్రనామం ఏ ఏ సమయాల్లో పఠించాలి, ఎప్పుడు పఠించాలి? వాళ్ళు ఏంటంటే లలితా సహస్రనామాలు కానివ్వండి, ఏ స్తోత్రం అయినా సరే ఉదయం పూట మొట్టమొదటిగా మార్నింగ్ టైం చేయాలి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తారు, పొద్దున్నే చేస్తారా, నైట్ పడుకునే ముందు చేస్తారా? ఖచ్చితంగా అయితే ఉదయమే చేస్తాం. కుదరని వాళ్ళైతే ఈవినింగ్ టైం చేస్తారు. అలాగే మీకు కుదిరితే పొద్దున్నే పాటించడం, కుదరలేదు ఉదయాన్నే వెళ్ళిపోవాలి, 6 గంటలకే వెళ్ళిపోవాలి, లేదా 5 గంటలకే వెళ్ళిపోవాలి డ్యూటీకి అనుకోండి, అలాంటప్పుడు సాయంత్రం పూట కుదరలేదు కాబట్టి అది. అలాగే దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి అమ్మవారి ఆరాధనలో. చతుర్దశి, అష్టమి, నవమి, ఈ 3 దేవీ భాగవతంలో చెప్పబడింది. ఆ రోజు ఎక్కువ సార్లు పఠిస్తే మంచిదని. దాంతోపాటు అమావాస్య, పౌర్ణమి, ఈ రోజులు విశేషంగా ఇంకా అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలియాల్సిన విషయం ఏమిటి అంటే అమ్మవారి నామాలు తప్పులు లేకుండా పఠించాలి, అమ్మో తప్పులు వస్తే దోషము. ఇది నిజమే, తప్పులు లేకుండా పఠించాలి. అందరూ పఠించకూడదు అంటూ ఉంటారు, అదేమీ లేదు. మనకి లలితా సహస్రనామాల్లోనే చాలా స్పష్టంగా అందరూ పఠించవచ్చు, కానీ ఎవ్వరూ కూడా తప్పులు లేకుండా పఠించకూడదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరూ పఠించవచ్చు, కానీ ఇతను పురోహితుడు కదా, ఈయన తప్పులు పలకొచ్చని లేదు. అతను పురోహితుడు ఎవరైనా లేకపోతే పెద్ద గురువు అయినా ఎవరైనా తప్పులు పఠించకూడదు. కాబట్టి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది కేవలం పఠించడమేనా లలితా సహస్రనామాలు అంటే కాదు. లలితా సహస్రనామాల్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలియడం వల్ల ఏమొస్తుంది అంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటిది ఏమిటి, ఏదో తెలియని ఒక డిప్రెషన్, అనుకున్నది అవ్వట్లేదు అనేటువంటి బాధ, ఇంకోటికి ఏదో నాకు రావాల్సింది ఇంకోటికి పోయింది అనేటువంటిది ఒక నిరుత్సాహము, అవునా కదా? లేదా డబ్బులు రావట్లేదని ఒక బాధ, లేకపోతే సరైన ఉద్యోగం లేదని ఒక బాధ, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. లలితా సహస్రనామాలు పఠిస్తే కలిగే ఫలితం ఏంటో చెప్తాను ఫస్ట్ మీకు. అంటే ఎలాంటి ఫలితం వస్తుంది అంటే మీరు ఏది సంకల్పం చేసుకుంటే అది వస్తుంది, ఇంక అందులో సందేహం లేదు. కాకపోతే లలితా సహస్రనామాల్ని లౌకికమైనటువంటి విషయాలకు వాడుతున్నాం. నేను తప్పనట్లేదు, ఎందుకంటే మనకి ఏదైనా కావాలంటే అమ్మనే అడుగుతాం, అంతే కదమ్మా. దాహం వేసింది, అమ్మ నీళ్ళు కావాలి, ఆకలి వేసింది, అమ్మ అన్నం పెట్టు, లేకపోతే ఇంకొంచెం ఏదైనా తీ పదార్థం, అమ్మ లడ్డు తయారు చేసి అడుగుతున్నాం. అలాగే అమ్మవారిని అడుగుతున్నాం, ఈశ్వరుని అడుగుతాం. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మని కేవలం నీకు ఏది కావాలో ఇవ్వడానికే నువ్వు అమ్మగా గుర్తిస్తున్నావా, నీ కన్న తల్లి అని గుర్తిస్తున్నావా? 2 డిఫరెన్స్ ఉన్నాయి. కేవలం నాకు ఇది ఇస్తుంది కాబట్టి అమ్మ అనుకుంటే మీకు తల్లికి మీకు రిలేషన్షిప్ ఈజ్ ఇంకా అక్కడ నథింగ్. అలా కాకుండా అయ్యో నా సొంత తల్లి నన్ను 9 మాసాలు మోచింది, నా తల్లి, తను ఎలాగున్నా తల్లే, అవునా కదా? ఇప్పుడు అందంగా ఒక స్త్రీమూర్తి ఉంది, నార్మల్గా ఒక స్త్రీమూర్తి ఉంది, కానీ కన్న తల్లి అందంగా ఉంది కదా, తల్లి కంటే గొప్పతనం అక్కడికి వెళ్తామా? వెళ్ళాం. నల్లగా ఉన్నా ఎలాగున్నా తల్లి తల్లే. చిన్నపిల్లవాడు సొంత కన్న తల్లి దగ్గరికి వస్తేనే వాడు ఏడుపు ఆపేస్తాడు. అలా కాదండి, మిస్ యూనివర్స్ దగ్గర తీసుకెళ్ళి పెడతామండి అంటే ఏడు ఆపడు. ఎందుకు ఆపడు? అందంగా ఉంటే నాకేం కావాలి, తల్లి కావాలంటాడు, అంతే కదా? అలా మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే లలితా సహస్రనామాలు దేనికి చదువుతున్నాము, ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలి, వీటన్నిటికంటే ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఏముంది ఇది ముందుగా తెలుసుకోవాలి. ఏముంది? మీరు మొత్తం నామాల యొక్క అర్థం తెలుసుకుంటే ఈ విశ్వంలో ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఉంది, చూసారు? ఎనర్జీ అంటారు. ఒక రైలు నడవాలంటే దానికి ఒక ఎనర్జీ ఉంది. మన ఫోన్, ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ పనిచేయాలంటే లోపల పవర్ ఉండాలి, ఏదైనా పవర్ ఉండాలి కదా. ఈ కెమెరా పనిచేయాలన్నా, ఈ లైట్లు పనిచేయాలన్నా ఒక పవర్ అనేది ఉంది, చూసారా? ఆ పవర్, ఆ ఎనర్జీ, ఆ శక్తి ఎవరైతుందో ఆ శక్తి స్వరూపిణి అమ్మవారు. మనం మాట్లాడుతున్నామని, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాము అంటే ఇక్కడ నుంచి ఒక శక్తి అమ్మవారు, కింద నుంచి మూలాధారం నుంచి శివశక్తులు అంటే అమ్మవారు అయ్యవారులు వచ్చి ఇక్కడ కనెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి మనకు మాట వస్తుంది. అంటే
మన లోపల ఏ శక్తి ఉండి మనల్ని మాట్లాడిస్తుందో, ఏ శక్తి ఉండి మనల్ని చూసేలా చేస్తుందో, ఏ శక్తి ఉండి మనకు వెనకిన్నిస్తుందో, ఏ శక్తి ఈ ప్రాణాన్ని నిలిపేలా చేస్తుందో దట్ ఈజ్ అమ్మవారు. లోపల ఉన్న శక్తి ఈజ్ అమ్మవారు. బాహ్యంగా కనబడేటువంటి పదార్థం అంతా కూడా ఈశ్వరుడు. ఇది మీకు అర్థమైతే అర్థమవుతుంది. మనం వింటాం, పేపర్లో చూస్తాం, లేకపోతే మన గ్రంథాల్లో చదువుతాము, శాస్త్రాల్లో చదువుతాము, ఏ గురువు గారు చెప్తారు, వింటాం. కానీ దాన్ని నిజము మీ మైండ్లో కంప్లీట్గా అది నిజమని చెప్పి పాతుకోవడానికి కొంత సమయం పడుతుంది. అది ఎప్పుడైతే మీకు తెలిసిపోయి అది ఎప్పుడైతే నిజమని మీ బ్రెయిన్ పూర్తిగా నమ్మి ఇదంతా ఈశ్వరమయం, ఇందులో ఉన్న శక్తి అంతా అమ్మవారిమయం అని మీకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మీకు లలితా సహస్రనామాలు పూర్తిగా అర్థమైనట్టు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఆఫీస్లో ఎవరో చులకనగా మాట్లాడారు. కానీ ప్రతి మనిషిలో లోపల ఉన్న ఆత్మస్వరూపంలో లలితా సహస్రనామాల్లో ఉంటుంది. ఏమిటి? సహస్రారాంబుజారూఢ సుధా సారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత. అంటే సహస్రారంలో సుధాసార వర్షం కురిపిస్తూ అమ్మవారు ఉంది. ఒక తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత, ఒక మెరుపు తీగలాగా షట్చక్రాల చుట్టూ తిరుగుతుంది గిర్రున, అదొక వర్క్ చేస్తున్నట్టుగా. ప్రతి చక్రాల్లోని పెటల్స్లో కొన్ని దేవతా స్వరూపాలు ఉన్నాయి. అది నిజము అని చెప్పి నమ్మినప్పుడు మనిషిని అలా చూస్తాడు. ఒక మనిషి ద్వేషంతోనో కోపంతోనో చూడడు. ఇప్పుడు ఒక పటం ఉందమ్మా, ఆ పటం మీద బొమ్మ వేసింది, వెంటనే మనం దాన్ని కాలుతో దంతామా? అమ్మమ్మ కాలు తగిలిందంటే కళ్ళకు మొక్కుకుంటాం, అవునా? కేవలం కరెన్సీ నోట్ ఇది లక్ష్మి అని భావిస్తే కింద పడితే కళ్ళకు ముట్టుకుంటున్నాం, అవునా? లక్ష్మీదేవిని ఆ కరెన్సీ అనిపిస్తాయి. మరి అలాంటప్పుడు శాస్త్రం చాలా స్పష్టంగా, అయ్యా నీ శిరస్సు మీద, ప్రతి ఒక్క ప్రాణిలో శిరస్సు మీద అమ్మవారు ఉంది, షట్చక్రాల చుట్టూ తిరుగుతుంది, ప్రతిదీ కూడా లోపల దేవతలు నడిపిస్తున్నారు అన్నప్పుడు అవతల వాళ్ళ మీద నువ్వు చులకన భావం కానీ, కోపం కానీ, ద్వేషం కానీ పెట్టుకో. ఇంక నువ్వు మనిషి మీదే కాదు, ఏ ప్రాణి మీద పెట్టుకోవు, ఏ వస్తువు మీద పెట్టుకో, దేన్ని చులకనగా చూడవు, భక్తిగా ప్రేమగా చూస్తావు. అది లలితా సహస్రనామాలు చెప్తున్నాయి. అది ముందుగా తెలుసుకోవాలి మనం. అంతేగాని ఈ నామాలు వాళ్ళు చదవకూడదు, వీళ్ళు చదవకూడదు, ఇంకోళ్ళు చదవకూడదు అని చెప్పి ఇది పెట్టడం కాదు. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఒకరు చదువుతారు, ఇంకోళ్ళు వెంటనే వీడియో పెడతారు, వీళ్ళు చదవమంటున్నారు, చదవకూడదు. దాన్ని మీనింగ్ తెలుసుకోవడం, అదేంటో అర్థం చేసుకోవడం, ఇది కావాలి ముఖ్యంగా మనకి. ఎవరో చదవగానే వెంటనే ఇంకో వీడియో ఇంకోలో పెట్టేసి వీళ్ళందరూ చదువుతారు, వీళ్ళు చదవకూడదు, మీకు తెలుసా అని ఒక వీడియో, అది కాదు పెట్టాల్సిందే. అమ్మవారంటే ఎవరో తెలుసుకోవాలి, భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవాలి, భగవత్ శక్తి అంటే ఏంటో తెలుసుకోవాలనేటువంటి దాని మీద అవగాహన పెంచుకోవాలి మనం. ఏ రోజు చదవాలి, ఎన్ని గంటలకు లేచి చదవాలి, ఇవి కాదు. అసలు అంతా ఏమిటి, విశ్వం అంతా దేంతో ముడిపడి ఉంది? ఈశ్వరుడు అంటే ఎవరు? స్థానువు అంటారు. ఈశ్వరుని స్థానువు అంటే కదలడానికి వీలు లేకుండా నిండిపోయి ఉన్నట్ట. కదలడానికి వీలు లేకుండా నిండిపోయి ఉన్నట్టు ఎలా నిండిపోయి ఉన్నాడు? వాయువు రూపంలో ఆయన ఉన్నాడు, వాయులింగం, అంతే కదా. అగ్నిలింగం, అగ్ని రూపంలో అందరిలో అగ్నిగా ఆయనే ఉన్నాడు. జలలింగం అందరిలో ఉండేటువంటి జలం ఏదైతుందో, విశ్వంలో ఉన్నటువంటి తేమ ఏదైతుందో ఆయనే ఉన్నాడు. ఇవి లేకపోతే అన్నీ ఆయనే అయినప్పుడు ఆయనే అన్ని విధాలుగా ఉన్నాడు. కాబట్టి ఆయన స్వరూపంగా ఉన్నటువంటి విశ్వాన్ని నువ్వు ముందు ప్రేమించు. కోపం వస్తుంది, నేను కాదనట్లే. ఇప్పుడు ఒక వ్యక్తికి చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అసహనత వస్తుంది, కానీ వెంటనే దాని నుంచి నువ్వు బయటకు రాగలగాలి. కోపం రాని మనిషి ఉండాలి, నాకు వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ ఎంతసేపు నువ్వు కోపంలో ఉంటావు, ఎంతసేపు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటావు? నువ్వు కక్ష కడతావా? నీ జన్మ వేస్ట్. నీ కోపం రావడం తప్పు కాదు, కానీ కక్ష కట్టడం వేస్ట్ అంటా నేను. ఒక కక్షగా ఒక మనిషి మీద గ్రజ్జి పెట్టేసుకొని ఇవన్నీ పోవడానికి లలితా సహస్రనామాలు. అరే ఇదంతా ఈశ్వర స్వరూపం రా, ఇదంతా అమ్మవారి స్వరూపం రా, నీకు అర్థం అవ్వాలి. అది కావాల్సింది. చక్కగా తెలియజేశారు. చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.